సందేశాన్ని సిద్ధపరిచి దేవుని యొక్క వాక్కులు మీద వెదజల్లడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రప్రథమంగా మా ప్రియులు దైవజనులు రవీంద్రారెడ్డి గారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులను అర్చేద్దాం ఉజ్జీవంగా. హల్లెలూయా. సంతోషిస్తూ చేద్దాం. హల్లెలూయా. ఆయన సన్నిధిని, ఆయన భాగ్యమును, ఆయన బాహువులో మనల్ని భద్రపరిచిన తండ్రికి స్తోత్రం చెల్లిద్దాం. ఏంటమ్మా ఏమైంది, చల్లబడిపోయారు? మరొకసారి చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వేదికను అలంకరించిన రూబేన్ మినిస్ట్రీ మా ఆత్మీయ నాయకులు డేవిడ్ పాలయ్య గారికి, వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు. అలాగనే స్థానిక సంఘ కాపరి గారికి హృదయపూర్వకమైన వందనాలు. దైవజనులు ఐజక్ అయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు. వేదికను అలంకరించిన, అధ్యక్షత వహించిన ఇక్కడ కూడిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సంతోషంగా చేద్దాం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. యెహోవా యాజ్ఞించుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై తిరిగి వచ్చెదరు. ఆమేన్. హల్లెలూయా. ఇర్మియాతో దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని చేత ఎన్నుకోబడిన ప్రవక్త. తల్లి గర్భంలో రూపింపబడకునుపే నేను ఎరిగితనని ఇర్మియా గురించి దేవుడు పలికాడు. నువ్వు జన్మించక మునిపే నిన్ను నా కొరకు ప్రతిష్ఠ చేసుకున్నాను అన్నాడు. దేవుడు ఆయన ప్రజల నిమిత్తమై మధ్యవర్తిగా ఉండడానికి ఇర్మియాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అలాగనే మీకును కూడా కాపరిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమేన్. ఇక్కడున్న నాయకులు కానీ, వేదికను అలంకరించిన నా తోటి దైవజనులందరినీ దేవుడే ఎన్నుకున్నాడు. ఆమేన్. దేవుడే పిలిచాడు. ఆమేన్. దేవుడే ఏర్పాటు చేశాడు. దేవుడే ఈ ఆహారాన్ని పంచిపెట్టడానికి దైవజనులు సిద్ధపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా తన దేవుని ప్రజల నిమిత్తం రోదన కలిగి ఉన్నాడు, దుఃఖాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే శత్రు దేశంలో దేవుని ప్రజలు ఉన్నారు. వారు ఎన్నో అవమానాలు, నిందలు, వేదనలు పడుతున్నారు. వారికి ఏం నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తున్నారు. వారు బాధతో, వేదనతో, దుఃఖముతో, కన్నీటితో వారు బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఇర్మియా దేవుని ప్రజలు పడుతున్న బాధను చూసి మరి తట్టుకోలేక వారి నిమిత్తం దేవుని ఎదుట ఏడుస్తూ ఉన్నాడు. వారి క్షేమాన్ని కోరుతూ ఏడుస్తూ ఉన్నాడు. వారి జీవితాలు మార్చబడాలని ఏడుస్తున్న ప్రవక్త, వారి బ్రతుకులు మార్చుకోవాలని, వారి జీవితాలను ప్రభుకు అర్పించుకోవాలని, వారు నీతిపరులై పరిశుద్ధులై ప్రభు మహిమార్థమై జీవించాలని తాపత్రయముతో ఎప్పుడూ కూడాను ఈ ప్రవక్త ఏడ్చేవాడిగా ఉన్నాడు. అందుకే అంటారు ఆయన్ని విలపించే ప్రవక్త. ఆమేన్. చూడండి, సేవకుని చూస్తే అబ్బా మా అయ్యగారు చూడు చక్కగా వైట్ డ్రెస్ వేసాడు, మరి టచ్ చేసుకున్నాడు, మరి మంచిగా బండి మెయింటైన్ చేస్తున్నాడు, లేకపోతే అయ్యగారికి ఏంటిలే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రతి క్షణము కూడా దైవజనుడు సంఘాన్ని ప్రేమిస్తున్నప్పుడు
యేసు స్వరక్తము చేత కొనుక్కున్న సంఘ విషయంలో బాధ్యత వహించినప్పుడు, భారం కలిగి ఉన్నప్పుడు సేవకుడు ఎప్పుడూ కూడా మీ నిమిత్తము దుఃఖపడుతూనే ఉంటాడు. మంచి సేవకుడు, లాభాన్ని ఆశించే సేవకుడు, మరి ఘనతను కోరుకునే సేవకుడు, మరి స్థిరపడాలని కోరుకునే సేవకుడు మరి మీ విషయమే దుఃఖపడడేమో, కానీ మరి మీ ఎడల భారము కలిగి ఉండి దేవుడు అప్పగించిన మీ విషయంలో శ్రద్ధ కలిగి ఉండి మరి ఆ ప్రభు ఎదుట నిలబెట్టాలని ఒక తాపత్రయం కలిగి ఉన్న ప్రతి సేవకుడు ప్రతి దినం కూడాను ఆ ఒంటరిగా చేరి దుఃఖపడుతూనే ఉంటారు. మీ నిమిత్తం కన్నీరు కారుస్తూనే ఉంటారు. మీ నిమిత్తం వారు ప్రలాపిస్తూనే ఉంటారు. అయ్యా వారిని క్షమించండి తండ్రి, వారి అవధేతను క్షమించండి అయ్యా, వారి పొరపాట్లను క్షమించండి అయ్యా, ఒక్కసారి వారిని క్షమించండి అయ్యా అని సంఘము నిమిత్తం నిజమైన సేవకుడు ఇర్మియా వలె ఏడుస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. తల్లిదండ్రులు బిడ్డ విషయమై ఏడ్చినట్టుగా మరి సేవకులు కూడా కన్నీళ్లు గార్చి ఏడుస్తారు అనేది ఈ యొక్క ఇర్మియా జీవితం నుండి మనం చూడొచ్చు. సరే, ఇర్మియాతో దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా ఆజ్ఞించుచున్నాడు, ఏడవక ఊరుకొనుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సేవకులు ఏడవటం, ఆయన బిడ్డలు ఏడవటం, దుఃఖపడటం, పశ్చాత్తాపడటం, వారు మరి తమ పాపం ఒప్పుకోవడం, ప్రభు తట్టు తిరగడం, వారు లోబడటం, ఇవన్నీ దేవుడు చూస్తుండగా మరి ఇర్మియా ప్రార్థనకి, ఆ కన్నీటికి, ఆ దుఃఖానికి దేవుడు జవాబు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు కన్నీరు గారుస్తూ ఏడుస్తూ ప్రభు పాదాలు పట్టుకొని ప్రాధేయపడుతుండగా మరి సంఘం యొక్క రాతి హృదయాన్ని దేవుడు మాంస హృదయంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుని ప్రార్థన ద్వారానే, ఆ కన్నీటి రోదన విజ్ఞాపన ద్వారానే సంఘంలో ఉన్న రాతి హృదయాలు మాంస హృదయముగా మార్చబడడానికి కారకుడు సేవకుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి సేవకుడు ఇక్కడ కన్నీళ్లు గారుస్తూ తన ప్రజల విషయమే వేదన చెందుతుండగా వారి జీవితాలు మార్చబడ్డాయి. ప్రభు తట్టు తిరిగారు, పశ్చాత్తాపడుతున్నారు. వారు పడుతున్న వేదన, అన్ని జనుల మధ్య, శత్రువుల మధ్య వారు పడుతున్న బాధలన్నిటినీ దేవుడు చూసి వారి యొక్క లోబడే తత్వాన్ని బట్టి, ప్రజల విధేయతను బట్టి మరి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే దైవజనుడితోనే కాదు కానీ ఇదిగో ఈ పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గమనించండి, నువ్వు ఏడవద్దు అంటున్నాడు, కన్నీళ్లు కార్చొద్దు. ఇంతవరకు చాలు ఏడ్చింది. మనం పదే పదే ఇంట్లో ఏడుస్తుంటే మనల్ని ఏమంటారు? ఏడుపుగట్టు మొహోడా అంటారు. ఎప్పుడు ఏడ్చేవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. నవ్వేవాళ్ళంటే, మాటలు చెప్పేవాళ్ళంటే, మభ్య పెట్టేవాళ్ళంటే, పొగిడేవాళ్ళంటే, ఘనపరిచేవాళ్ళంటే జనాలకి ఇష్టం. ఏడ్చేవాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. సరే, ఇక్కడ దేవుడు అంటున్నాడు మనతో ఈ రాత్రి వేళ, నువ్వు ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు నీకు తెలుసు. మనం ఎందుకు ఏడుస్తామో మనకు తెలుసు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏడవకుండా ఉండలేడు. పసిబిడ్డ పుట్టినప్పుడు వాడు ఏడుపు వినబడితేనే వాడు ఆరోగ్యవంతుడు అంట. హాస్పిటల్లో డెలివరీ అవగానే, భూమి మీద పుట్టగానే పసిబిడ్డ ఏడుపు వినబడాల. లేకపోతే వాడికి ఏదో జబ్బు చేసింది, వాడికి ఏదో బలహీనత ఉంది. వెంటనే డాక్టర్స్ కానీ నర్సులు కానీ వెంటనే ఏం చేస్తారు? సీటుకి వెళ్ళి ఏడిపిస్తారు. ఏం చేస్తారు చెప్పాలా? ఏడిపిస్తారు. అప్పుడు వీడు పర్వాలా, వీడికి బాగానే ఉంది. లేకపోతే ఏడవలేదు, గిచ్చినా కూడా ఏడవలేదనుకోండి, వాడికి ఏదో ప్రాబ్లం ఉంది, వాడికి భయంకరమైన రోగం ఉంది, అందుకే వాడు స్పందించలేదు. సరే, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తారు. నేను ఏడవలేదండి ఎప్పుడు అన్న వాళ్ళ చేతులు ఎత్తి చూపించండి. నేను పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు ఏడవలేదు, అసలు ఏడుపలేదు, నాకు తెలియదు, ఏడిపించడమే తప్ప అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? పుట్టినవాడు ఏడుస్తున్నప్పుడు ఆ పెరిగినవాడు బాలుడి దగ్గర నుంచి వృద్ధుడి వరకు అన్ని వయస్సుల వారు ఏదో ఒక సమయంలో, ఏదో ఒక ఇబ్బందిలో, ఏదో ఒక బాధలో, ఏదో ఒక వేదనలో, బలహీనతలలో, విచారంలో, ఆయా సమయాల కాలంలో ఏడుస్తూనే ఉంటాడు. ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా,
ఏ రంగైనా, ఏ భాష అయినా, ఎవరైనా సరే ఏడుపు రానివాడు భూమి మీద ఎవడునూ లేడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఏడుస్తూనే ఉంటారు. ఇక్కడ ఒక స్త్రీ ఏడుస్తుంది తన భర్త విషయమై. ఎందుకంటే భర్త మోటువాడై ఉన్నాడు, భర్త లోబడని వాడై ఉన్నాడు, అవిధేయుడిగా ఉన్నాడు, దేవునికి దూరస్తుడిగా బ్రతుకుతున్నాడు, లోక సంబంధమైన కార్యాలు జరిగిస్తున్నాడు, త్రాగుడు, జూదం, వ్యభిచారములో అతడు ఉన్నాడు, గర్విష్ఠుడిగా ఉన్నాడు, మూర్ఖుడిగా ఉన్నాడు, ఎవరిని లెక్క చేయని వాడుగా ఉన్నాడు, మర్యాద ఇవ్వనివాడుగా ఉన్నాడు, మేలు పొంది కూడా మేలు చేయలేని స్థితిలో ఈ స్త్రీ యొక్క భర్త ఉన్నాడు. అయితే మేలు చేసిన వారు సహాయం కోరి మరి ఆ వ్యక్తి దగ్గరకు పంపిస్తే అతడు నోటుకొచ్చినట్లుగా మాట్లాడాడండి. ఏంటంటే అతనిలో ఉన్న గుణం ఏంటంట? మోటివాడు. రెండవది మూర్ఖుడు, ఎవరిని లెక్క చేయడు. ఈ రాత్రి వేళ ఇదిగో భర్తల విషయమై స్త్రీలు ఏడుస్తూ ఉంటారు, స్త్రీల విషయమై భర్తలు ఏడుస్తూ ఉంటారు, మరి పిల్లల విషయమై తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు, మరి రక్షింపబడిన వారి నిమిత్తమై ఆత్మీయుడు ఏడుస్తూ ఉంటాడు, సంఘము నిమిత్తమై సేవకుడు ఏడుస్తూ ఉంటాడు. నువ్వు దేని నిమిత్తమైతే ఏడుస్తున్నావో ఈ రాత్రి వేళ నీ ఏడుపు ఆగిపోవును గాక, నీ కన్నీళ్లు తొడవబడును గాక, నీ వేదన నుండి నీకు విడుదల కలుగును గాక, నీ రోదన ధ్వని వింటున్న దేవుడు అద్భుతమైన జవాబు ఇచ్చును గాక. ఆమేన్. చెప్పండి, ప్రభువును మహింపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. రాజుకు కోపం వచ్చింది. ఇతనికి మేలు చేస్తే కర్మేలులో తన పనివారిని, గొర్రెల కాపరిని, గొర్రెలను కాచి కాపాడి ఆ యుద్ధ సమయంలో ఏ హాని జరగకుండా మనం చేస్తే ఇతడు నోటుకొచ్చినట్టుగా మాట్లాడతాడా? యెషయా కుమారుడైన దావీదెవడు అని మాట్లాడతాడా? సహాయం అడిగితే, ఆహారం కావాలని కోరితే తిరిగి పంపిస్తాడా? దుర్భాషలు మాట్లాడతాడా అని ఆ రాజు గారికి, దావీదు గారికి కోపం వచ్చినప్పుడు వెంటనే 400 మంది తన పనివారిని, తన సైనికులను తీసుకొని ఆ ఊరిలో నాబాలు వలన పురుషుడు అనేవాడు మరి ఆ ఊర్లో ఉండకూడదు, ప్రతి ఒక్కరిని చంపేలా, రక్తాన్ని ఏరులై పారేలాగా చేయాలని కోపముతో ఆవేశంతో వస్తున్న ఆ సమయంలో మూర్ఖుడై ఉన్న, మోటివాడై ఉన్న తన భర్తకు, తన ఊరిలో వారికి తన భర్తను బట్టి ఏ హాని జరగకూడదని, తను కలిగి ఉన్న దేవుడిచ్చిన భర్త స్థానము ఆమె కోల్పోకూడదని, ఆమె విధవరాలు కాకూడదని, తన భర్త వలన ఆ ఊరిలో ఏ స్త్రీ కూడా విధవరాలు కాకూడదని, తన భర్త వలన ఏ హాని జరగకూడదని, రక్తపాతం కాకూడదని ఆమె పరుగున తన పనివారిని తీసుకొని, ఆహారాన్ని తీసుకొని బయలుదేరి దావీదు ఎదుటకు వస్తుంది. ప్రైజ్ లార్డ్. అతడు కోపంతో వస్తున్నాడు, ఖడ్గం తీసుకొని, ఈట తీసుకొని వస్తున్నారు. 400 మందిగా బయలుదేరి వస్తుండగా ఎదుర్కొంది. గాడిద దిగి వెంటనే దావీదు వద్దకు వెళ్ళి లోబడి మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తుంది. అయ్యా, మోటివాడై ఉన్న నా భర్త మాట్లాడిన ఆ మాటను బట్టి నీ కోపం రావటం సహజమే, నువ్వు ఇలా బయలుదేరి రావటం సహజమే, కానీ అయ్యా ఒక్కసారి నా ముఖం చూసి నా భర్తను క్షమించండి అయ్యా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలారు, ఈ రాత్రి వేళ మీ భర్తల విషయమై దేవుని యొద్దకు వచ్చి, ఆయన సన్నిధికి వచ్చి ఏడ్చే అనుభవాన్ని కలిగి ఉండాలా? నీ భర్త కలిగిన బలహీనతల నుండి, నీ భర్త కలిగిన అవిధేయత నుండి, దేవుడికి దురస్తుడిగా బ్రతుకుతున్నాను బట్టి లేనిపోని చెడు అలవాట్లు కలిగిన నీ భర్త మారాలంటే అబిగయీలు వలె దావీదు యొద్దకు వచ్చి లోబడి తగ్గించుకొని, మరి ప్రాధేయపడినట్టుగా నీవు కూడా తగ్గించుకొని ప్రభు తట్టు తిరిగి అబిగయీలు వలె ప్రార్థన చేయాలి. ప్రైజ్ లార్డ్. కన్నీటితో ఏడవాలి ఆయన దగ్గర. మరి యెరెమీయా ఏడుపును ఆపిన దేవుడు, కన్నీళ్లు తుడిచిన దేవుడు, ఈ రాత్రి వేళ ఇక నుండి నీ భర్త కొరకు ఆయన సన్నిధిలో కూర్చొని అబిగయీలు వలె ఆ దావీదును ఎదుర్కొన్నట్లుగా నీవు కూడా ఆయన తట్టు తిరిగి దీనత్వం కలిగి ఉండి నువ్వు ప్రార్థన చేస్తే, కన్నీరు కారిస్తే నీ కన్నీరుకు జవాబిస్తాడు దేవుడు.
నీ ఏడుపు అనేది నీ ఇంటిలో లేకుండా చేసి ఆనందమును దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ లార్డ్. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును దేవుడు ఇస్తాడట. ఎంతమంది కావాలి ఆనంద తైలం? వద్దామా నీకు? సీరియస్గా చూస్తున్నావు? దేవుడు ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. ఆ రీతిగా తన భర్త ప్రాణము పోకుండా ఆమె తన భర్తను కాపాడుకుంది. నీ భర్త ఆత్మ నశించకుండా, నీ బిడ్డల ఆత్మలు నశించకుండా ఓ తల్లిదండ్రులారా, ప్రభు తట్టు తిరుగు. నువ్వు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆ దుఃఖము నుండి, ఆ బాధ నుండి, ఆ వేద నుండి, ఆ రోధం నుండి విడిపించదగిన దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రీతిగా ఈ స్త్రీ తన భర్త ప్రాణాన్ని కాపాడుకుందండి. నీ భర్త యొక్క ప్రాణము లేక ఆత్మ కాపాడబడాలంటే స్త్రీలారా, మీరు అబిగయీలు వలె ప్రభుకు లోబడి విలపించినట్లయితే, ప్రలాపించినట్లయితే దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేయదగిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. సరే, ఈ మాట ఎందుకన్నాడంటే, ఇజ్రాయేలీయులను దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడంట? శాశ్వతమైన ప్రేమను చూపిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, అది అగాపే ప్రేమ, కనికరం కలిగిన ప్రేమ, దయగలిగిన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమను మనం పొందుకున్నాం. ప్రైజ్ లార్డ్. ఆ ప్రేమను కలిగి ఉన్నామంటే కారణం ఏంటంటే, మనము ఆయన ప్రజలు, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాం, ఆయన చేత నడిపించబడుతున్న బిడ్డలమై ఉన్నాం. మన పరిస్థితిని, మన బంధకాలను, మన దుఃఖమును, మన వేదనను, అపవాదిక శోధనలన్నిటి నుండి విడిపించబడాలంటే స్త్రీ గాని లేక పురుషుడు కన్నీళ్లతో ప్రభు తట్టు తిరిగి ఏడ్చి ప్రార్థన చేసినట్లయితే భర్తను కాపాడుతాడు, లేదా భార్యను కాపాడుతాడు, లేదా తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే బిడ్డలను కూడా కాపాడగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే వారు నా యొద్దకి రోదన చేస్తూ వస్తుండగా, ఏడ్చుతూ వస్తుండగా, నా యొద్దకు వాళ్ళు ఎలా వస్తున్నారంట? ఏడ్చుతూ వస్తున్నారంట. ప్రైజ్ లార్డ్. ఇజ్రాయేలీయులు దేవుని యొద్దకు ఎలా రాబోతున్నారు? వారు ఏడ్చుకుంటూ ఆయన వద్దకు వస్తున్నారు. ఆయన వద్దకు ఏడ్చుకుంటూ వచ్చిన వారిని ఆయన ఇంకా దుఃఖ పెట్టలేదు, కానీ వారి దుఃఖాన్ని తుడిచాడండి. వారి కన్నీరు తుడిచాడు, వారి దుఃఖాన్ని మానిపాడు ఆయన. అందుకే అంటున్నాడు కదా, నీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక తండ్రి ఏడుస్తున్నాడు, బిడ్డను ఎదుట పెట్టుకొని కన్నీళ్లు కారుస్తున్నాడు. అయ్యో, నా బిడ్డ జబ్బు చేసి జ్వరముతో బాధపడుతూ చనిపోయే పరిస్థితులు ఉన్నాడు, నా బిడ్డ బ్రతకాలా అని భక్తుడై ఉన్న దావీదు తన బిడ్డ విషయమై ఏడుస్తున్నాడండి. ఏడుపు అంటే ఏ విధంగా ఉండి ఏడుస్తున్నాడంటే, ఉపవాస దినములు కలిగి ఉండి ఏడుస్తున్నాడండి. ఉపవాసముతో ఉండి నువ్వు ప్రార్థన చేస్తే, నీ బిడ్డలు లోబడట్లేదని, దేవునికి దూరస్తులుగా ఉన్నారని, ఘోరమైన కార్యాలు చేస్తున్నారని, వ్యర్థమైనవి అలవాటు చేసుకున్నారని, నా బిడ్డలు లోబడట్లేదని, కుమార్తె గాని కుమారుడు గాని అవిధేయుడుగా బ్రతుకుతున్నాడని బాధపడుతున్న ఓ తల్లిదండ్రులారా, దుఃఖపడుతున్న వారులారా, నా బిడ్డలు నా పరువు తీసేస్తున్నారు, నాకున్న గౌరవాన్ని తొలగిస్తున్నారు, నాకున్న సంతోషాన్ని తీసివేస్తున్నారు, నాకున్న మర్యాదను తీసివేస్తున్నారు, నా బిడ్డల వలన నాకు నెమ్మది లేదు అనుకుంటున్నావా? ఓ తల్లి, ఓ తండ్రి, నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎస్తేరు తన ప్రజల విషయమై 3 దినములు ఉపవాసం ఉందండి. ఒక తల్లిలాగా ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. ఏబు గారి కుమారులు 7 దినములు పూర్తయిన తర్వాత వారి ఉదయంలో పాపము చేసి దేవుని దూషించుదురేమో అని వారి పేరునంట తెల్లవారుజామునే సూర్యుడు రాకమునిపే పేరున వారి నిమిత్తము ఒక్కొక్క బలి అర్పించేవాడంటండి.
7 దినములు విందు దినములు పూర్తయిన తర్వాత కుమారులు తమ హృదయంలో పాపము చేసి దేవునికి వ్యర్థముగా కనబడుతున్నారేమో అని వారు పరిశుద్ధులుగా ఉండాలి నా బిడ్డలు, వెలుగు సంబంధులుగా ఉండాలి నా బిడ్డలు. నేను ఎలాగ ఉన్నానో నా బిడ్డలు కూడా అలాగ ఉండాలని కోరుకున్న ఆ యోబు గారు ఆ బిడ్డల విషయమై ఉదయకాలమే లేచి బల్లర్పిస్తున్నాడండి. వారు పాప విముక్తికై, వారు పవిత్రులుగా జీవించడానికి ఆ రీతిగా చేస్తుండగా వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోబు వంటి తలంపును నీ బిడ్డల ఎడల కలిగి ఉండాలండి. బిడ్డల నిమిత్తము తల్లిదండ్రులు రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించున్నట్లుగా ఆయన సన్నిధిలో ఏం చేయాలంట? బకెట్లు తీసుకొని పోయాలా నేల మీద? ఏం చేయాలి? కన్నీరు కార్చాలి, విజ్ఞాపన చేయాలి. అయ్యా నా బిడ్డలను రక్షించండి అయ్యా, పాపాత్ములుగా కాకుండా, అపవిత్రులు అవ్వకుండా, అపవాదికి అప్పగించబడకుండా, లోకంలో కలిసిపోకుండా, వ్యర్థులుగా బ్రతకుండా నా బిడ్డలనైనా నీ మహిమార్థమే బ్రతుకున్నట్లుగా నా బిడ్డలను రక్షించయ్యా అని తల్లిదండ్రులు ఏడవాళ్ళ ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చిన, ఉపవాసం ఉండి ఏడ్చిన ఆ ఏడుపు వ్యర్థము కాదండి. నీ బిడ్డల నిమిత్తం ఏడ్చిన ఆ ఏడుపు, నువ్వు కార్చిన కన్నీరు వ్యర్థము కాదు. దేవుడు అద్భుతమైన మార్పును నీ బిడ్డల జీవితాల్లో కలగజేస్తాడు. అయ్యో వృద్ధాప్యంలో ఉన్నాను, నా కొడుకు పట్టించుకోవట్లా, లేదా నా కూతురు పట్టించుకోవట్లా అని ఏడుస్తున్నావా వృద్ధురాలైన తల్లి? ఈ రాత్రి వేళ ఆయన సన్నిధిలో అడుగు, అయ్యా నా కొడుకు నన్ను ప్రేమించే మనసు వాడికి దయచేయి అనేడు. నా కూతురు నన్ను ప్రేమించే మనసు దయచేయి నాయన. ఈ రోజుల్లో గమనిస్తే నిర్దాక్షిణంగా కని పెంచి పోషించి వృద్ధి చేసి మరి గొప్పవారిగా చేసిన ఆ బిడ్డలు తల్లిదండ్రులను నిర్దాక్షిణంగా ఆశ్రమాలలోను, రోడ్ల మీదను, ఆ వృద్ధాప్యలో వదిలిపెడుతున్న వారిని మనం ఎంతో మందిని చూస్తున్నామండి. ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు ప్రయోజకుడైన తర్వాత, గొప్పవాడైన తర్వాత వృద్ధాప్యంలో ఆదరించే బిడ్డగా లేకపోతే, తల్లిదండ్రులను సన్మానించే బిడ్డగా లేకపోతే, తల్లిదండ్రులను అవసరతను తెలుసుకోలేని బిడ్డగా ఉంటే, మరి తల్లిదండ్రుల బాధ్యత లేనట్టుగా బిడ్డ ఉన్నట్లయితే ఏ తల్లిదండ్రులకైనా సంతోషం ఉంటుందా? బిడ్డల నిమిత్తమే నువ్వు ప్రార్థన చేయి, దేవుడు హృదయాలను తడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన జీవితాలను మార్చివేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి వేళ నీవు కూడాను కన్న తండ్రి వలె ఉపవాసం ఉండి ప్రార్థించి, నీ బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, వారి హృదయంలో పాపం అనేది ఉండకూడదు, వారు అపవిత్రులుగా ఉండకూడదు, దేవుని దూషించకూడదు. దేవుడు ఏం చేశాడు? తల్మా నానా దేవుడు ఏం చేశాడు? దేవుడు లేడని మాట వాళ్ళ నోటి వెంట రాకుండానట్లుగా, వారు నిన్ను ప్రేమించినట్లుగా, నిన్ను ఆదరించినట్లుగా, నిన్ను ఆదుకున్నట్లుగా వారి యొక్క జీవితాల నిమిత్తమే, వారి ఆత్మల నిమిత్తమే, వారి బ్రతుకు నిమిత్తమే నువ్వు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేయి. ఇర్మియా ఏడుపును ఆపిన దేవుడు నీ ఏడుపు ఆపుతాడు. ఇర్మియా కన్నీళ్లు తుడిచిన దేవుడు నీ కన్నీళ్లు కూడా తుడవదగిన దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఒక స్త్రీ మందిరానికి వచ్చింది, వేదనతో అవమానంతో కృంగిపోయి వచ్చింది. అది షీలోహు ప్రాంతం. అది ఏలి అనబడిన దైవజనుడున్న మందిరంలోకి వచ్చింది, కన్నీళ్లు కారుస్తూ ఉంది, వేదన పడుతూ ఉంది. అయ్యో నాకొక మగబిడ్డ ఇస్తేనైనా ఈ వేదన, నింద, ఈ బాధ, గుడ్రాలు అని పిలబడిన ఈ యొక్క బాధకరమైన స్థితి నుండి నేను విడుదల పొందుతానయ్యా. హృదయపూర్వకంగా అడుగుతుందండి, మౌనంగా కన్నీళ్లు కార్చుకుంటే, గుండె పగిలిపోయి ఏడుస్తుందండి. మనసు పెట్టి ప్రభు మీద దేవుడు మాత్రమే నాకు సంతానం ఇవ్వగలడు అని నమ్మిక కలిగి ఏడుస్తుంది. సంతానం లేని వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి వేళ. సంతానం లేదని దుఃఖపడాల్సిన పని లేదు. 100 సంవత్సరాలకు అబ్రాం షారాకి ఇచ్చిన దేవుడు నీకును ఇవ్వగలిగిన దేవుడైన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా బిడ్డకు పెళ్ళి ఎన్నాళ్ళైనా నా బిడ్డకు పిల్లలు లేరే, నా కొడుకు పిల్లలు లేరే అని నువ్వు కృంగిపోతున్న ఓ తల్లి, కృంగిపోతున్న ఓ స్త్రీ,
పురుషుడా, ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఆ స్త్రీ వల్ల నువ్వు ప్రార్థన చేయి. సెప్టెంబర్ 10వ తారీఖు అయింది. 7 సంవత్సరాల పిల్లలు లేరు. పిల్లలు పుట్టరని 2 times డాక్టర్స్ సర్టిఫికేట్ ఇచ్చారు. కానీ నేను బాధపడాల. ఎందుకంటే యెహోవా ఈరే, ఆమేన్. యెహోవా షమ్మా, ఆమేన్. యెహోవా షాలోమ్, ఆమేన్. ఆయనే చూసుకుంటాడన్ని. ఏదైనా చేయగలడు దేవుడు. శూన్యంలో నుండి సృష్టించేసిన దేవుడు. విశ్వసించినట్లయితే అబ్రహాం వంటి విశ్వాసంతో దేవుడు ఇస్తాడు. ఆ సర్టిఫికేట్లో వచ్చిన రిపోర్ట్ను దేవుడు తారుమారు చేస్తాడని నేను నా భార్య నమ్మాం. కరెక్ట్గా 7వ సంవత్సరం మ్యారేజ్ డే రోజున కన్ఫర్మ్ చేశాడు దేవుడు. ఏ హాస్పిటల్కి వెళ్ళా, ఏ వైద్యుని ఆశ్రయించాలా, ఏ యొక్క మరి వైద్యానికి సంబంధించినవి వాడలేదు. అసలు అనేక రకాల సలహాలు ఇచ్చారు. అయినను నా దేవుడు గొప్పవాడు. నేను ఎలా చెప్పాలి? సాకునని నేనే పొందకపోతే, నా జీవితంలో దేవుడి కార్యాన్ని నేను చూడకపోతే, నా దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు, అద్భుతాలు చేస్తాడు. లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు, ఉన్నవాటిని లేనట్టుగా చేయదగిన సర్వశక్తిమంతుడైన దేవుడని నేను చెబుతుండగా నాకు చేస్తాడు అని నమ్మాను. ఆమేన్, హల్లెలూయా. అద్భుత రీతికి ఇచ్చాడండి. ఎవరిని ఇచ్చినా నాయన నీ సేవకే ఇచ్చేస్తామని మాట ఇచ్చేద్దాం. 7 సంవత్సరాలు ఏడ్చాం దేవుని దగ్గర. ఏడుపు విన్న దేవుడు, కన్నీరు చూసిన దేవుడు, ఉపవాస దినాలు గడిపిన క్షణాలు మర్చిపోని దేవుడు. ఒక దినమందు సమయం వచ్చినప్పుడు ఆయన శక్తి చేత అద్భుతం కార్యమైన చేశాడు. ఆమేన్. ఇప్పుడు నా బిడ్డలు, పెద్దోడు 5th క్లాస్ చదువుతున్నాడు, 11 years. చిన్నోడేమో 2nd క్లాస్ చదువుతున్నాడు, వారికి 7 years. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాళ్ళు పుట్టిన తర్వాత కూడా సైతాను శోధించాడు, కానీ దేవుడు మాత్రం ఆ శోధన నుండి విజయం ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఈ స్త్రీ బిడ్డలు లేరని ఏడుస్తుండగా ఆ మందిరంలోనే దుఃఖ నివారణ పొందింది. ఎన్నో సంవత్సరాలుగా ధారాపాతంగా కన్నీళ్లు కారుస్తూ వేదనతో ఉన్న తన జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. నీ జీవితంలో చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, యెహోవా ఇదో వాని ముఖం నుండి కారే కన్నీటి బాష్ప బిందువులను దేవుడు తుడిచి వేస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన కన్నీరు తుడవదగిన దేవుడు ఆయన. మన దుఃఖమును మానపదగిన దేవుడు ఆయన. మన విచారమును కొట్టివేదగిన దేవుడు ఆయన. నువ్వు దేనికైతే, ఎవరి నిమిత్తమైతే, ఏ పరిస్థితి నిమిత్తమైతే, ఏ అవసరం నిమిత్తమైతే నువ్వు దుఃఖపడుతున్నావో ఈ క్షణంలో ఇక నుండైనా ఆయన మీద ఆనుకుని ఆయన వైపు తిరిగి లోబడి నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త మారుతాడు, నీ బిడ్డలు మారుతారు. సంతానం లేక బాధపడుతున్న నీ బిడ్డల జీవితంలో సంతానం అనుగ్రహించి ఆయన కార్యాన్ని చేస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖపడవలసిన పని లేదండి, కృంగిపోవలసిన పని లేదు. ఇక్కడ నుండి ఆయన పాదాలు పట్టుకునేడు. అక్క నాకు పిల్లలు లేరు, అక్క మీ తమ్ముడు చూడక ఎలా ఉన్నాడు, అక్క వదిన ఇదిగో మీ తమ్ముడు చూడు, ఇదిగో ఆయన ఎలా ఉన్నాడు చూడు అని ఇలా చెప్పుకుంటూ పోతూ నీ పరువు తీసుకోవాల్సిన పని లేదు. కానీ నీకు నువ్వు గణపరచదగిన దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటే దేవుని కార్యం చూస్తావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఏడ్చాడండి 3 చోట్ల. యెరూషలేము పట్టణం జరగబోతున్న నష్టాన్ని, వారి అవిధేయతను బట్టి, వారి బలహీనతలను బట్టి, వారి లోపాలను బట్టి క్రీస్తు ప్రభుని అంగీకరించే రోజులు రాబోతుండగా వారు చేసుకున్న కర్మకి, వారు పడబోతున్న శ్రమలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ యెరూషలేము వైపు చూసి యేసయ్య కన్నీరు కార్చాడు. రెండవదిగా చూస్తే ఆయన బేతనీకి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని బట్టి ఆ లాజరస్ చనిపోయి 4 దినాలుగా ఉండి కుళ్ళు కంపు కొడుతున్న సమయంలో యేసయ్య ఆ కుటుంబాన్ని చూసి వారి ఆత్మీయంగా ఉండేవాడు కాబట్టి, ఆత్మీయుడు కాబట్టి, వారికి అన్నలాగా ఉండేవాడు కాబట్టి, ఆదరణకర్తగా ఉండేవాడు కాబట్టి, తండ్రిలాగా ఉండేవాడు కాబట్టి, తల్లిలాగా ప్రేమించేవాడు కాబట్టి, స్నేహితుల్లాగా ఉండేవాడు కాబట్టి, ఆ కుటుంబం పడుతున్న ఆ దుఃఖాన్ని, తమ్ముడిని కోల్పోయిన ఆ ఇద్దరి యొక్క స్త్రీలను, అక్కాచెలను చూసి, వారి కుటుంబాన్ని చూసి, వారి వేదన చూసి, వారి
వారి జీవిత విషయమే, వారి విషయమే, తమ్ముడి విషయమే ఆయన కన్నీళ్లు కార్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా గమనిస్తే గెత్సెమనే తోటలో ఆయన ఏం చేస్తున్నాడండి? కన్నీళ్లు కారుస్తూ ఆయన చేయబోయే కార్యమును, ఆయన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి సిద్ధపడుతుండగా గెత్సెమనే తోటలో కన్నీళ్లు కారుస్తున్నాడు. ఈనాటికి తండ్రి కుడి పార్శ్వం నుండి ఆయన నీ కొరకు కన్నీళ్లు కారుస్తూ విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఏడవటమే కాదు, కానీ ఈనాటికి ఆయన ఏడుస్తూనే ఉన్నాడు. నా బిడ్డల యొక్క దుఃఖ దినాలు సమాప్తం అవ్వాలి, వారి పాప రోత బ్రతుకు నుండి విడుదల పొందాలి, అపవాది యొక్క శోధ నుండి విడుదల పొందాలి, అపవాది యొక్క చీకటి శక్తి నుండి విడుదల పొందాలి, వారి కుటుంబంతో ఆశీర్వాదకరంగా ఉండాలి, సంఘము వర్ధిల్లాలి, గ్రామము వెలిగించబడాలని ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఈనాటికి ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ముళ్ళ కిరీటంతో బంధించి రాత్రంతా కూడా మరి ఆయన గాయపరిచి రక్తమంతియు మరి కారునంతగా నాగల చాల వల్లే దొన్నబడిన తన శరీరమును మరి బరువైన సులువను మోసుకుంటూ వస్తుండగా ముళ్ళ కిరీటంతో బాధింపబడుతూ, గాయపరచబడుతూ, అవమానపరచబడుతూ, కొరడతో కొట్టబడుతూ, తన్నబడుతూ, ఏడవబడుతున్న సమయంలో అక్కడున్న స్త్రీలందరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ శ్రమను చూసి, ఆ బాధను చూసి, ఆయన పడుతున్న మరి పరిస్థితులను చూసి వారు ఏడుస్తూ ఉండగా అంటున్నాడు కదా యేసయ్య, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం ఏడవద్దు. ఎవరి కోసం అంట? మీకోసమును మీ పిల్లల కోసం ఏడవండి. ఎక్కడి నుండి ఆయన ఏడవండి? మీ పిల్లల కోసం, మీ ఇంటి వారి కోసం, రక్త సముద్రుల కోసం, బంధువుల కోసం, సంఘం కోసం. గ్రామమంతా నశించిపోతుండగా, చీకటి బంధకాల్లో ఉంటుండగా అపవాది వాడు సమయం లేదని, కొద్దిగా ఉందని వాడు ఏలుబడి చేస్తూ అందరినీ భ్రష్టత్వంలోకి తీసుకెళ్తుండగా, రక్షించబడిన సంఘమా నువ్వు ఏడు, ఇక నుండి నీకోసం నువ్వు ఏడ్చుకుంటూ బ్రతకడం కాదు, సమయాన్ని వ్యర్థపరచుకుంటా. సేవకునికి సహకారంగా, సేవకుని యొక్క నడిపింపులో ఉండి వాక్యానుసారంగా ఫలిస్తూ వెలుగుతూ ఆయన మహిమార్థమై నశించిపోతున్న వారి నిమిత్తమై నువ్వు ప్రలాపించు, విజ్ఞాపన చెయ్యి, రోదన చెయ్యి, మొరపెట్టు. ఎందుకంటే నువ్వు ఆయన ప్రజలు కాబట్టి. ఆమేన్. ఆయన శాశ్వతమైన ప్రేమ నీ ఎడల కలిగి ఉన్నాడు కాబట్టి, తన కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానం ద్వారా నిన్ను రక్షించుకున్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీకోసం ఏడవండి. ఏంటి నా ఆత్మీయ జీవితం ఇలా ఉంది, నా భక్తి ఏంటి ఇలా ఏడ్చింది, నేను ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, ప్రభుత్వ సహవాసం లేకుండా, సంఘ క్రమానికి వెళ్ళకుండా నేను ఇంత నిర్లక్ష్యంగా ఉన్నానంటే, ఎంత దారుణమైన స్థితిలో, ఎంత ఘోరమైన బ్రతుకుని నేను కలిగి ఉన్నానేంటా అని దేవుడు ముందు మిమ్మల్ని బట్టి మీరు ఏడవండి ఫస్ట్. తర్వాత నీ ఇంటి వాళ్ళ కోసం ఏడు, సంఘం కోసం, సేవకుని బలముగా వాడుకున్నట్లుగా, గొప్ప కార్యాలు జరిగినట్లుగా, విడుదల కలుగున్నట్లుగా, అనేకులు రక్షించబడినట్లుగా, గ్రామం మంతియు గ్రామంలో ఏలుబడి చేస్తున్న దురాత్మ శక్తులని పారిపోయినట్లుగా నువ్వు ప్రార్థన చేయి ఆదిమ సంఘం వలె. ఎందుకంటే ఒక దినాన అపవాది అంత్యక్రీస్తు ప్రజలను ఏలుబడి చేస్తుండగా, వాడు లోపం ఏంటో తెలుస్తున్నప్పుడు, ప్రజలు ఎరుదెరు తిరిగినప్పుడు వాడు శ్రమ పెడుతున్నాడండి. చెట్టుకొక్కరే పుట్టకొక్కరే పరుగులు ఎడుతున్నారు. తల్లికి బిడ్డకి తేడా లేకుండా పరిగెత్తుతున్నారు. ఎవరెవరు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఎట్టెట్టో పరిగెత్తుతున్నారండి. అలాంటి దినాలు రాబోతున్నాయి. తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక అలాంటి దినాలు రాబోతున్నాయి. భయంకరమైన ఉగ్రత, భయంకరమైన శ్రమలు రాబోతుండగా ఇక నుండి ఆయన మేలుకొని శిష్యులతో చెబుతున్నాడు గెత్సెమనే తోటలో, ఇకనైనా ఒక గడి అయినను మేలుకొని ప్రార్థించలేరా? నిజమండి, ఎంత దినాలలో ప్రార్థన కొరత, విజ్ఞాపన చేసేవాళ్ళు లేరు, ఉపవాసం ఉండి జాగారములు చేసేవాళ్ళు లేరు, దేవుని చిత్తానుసారంగా జీవించేవారు అస్సలు కనబడట్లా. చాలా దుఃఖకరం. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఇంకను రాబోతుండగా, తల్లికి బిడ్డకి జాడ తెలియని పరిస్థితులు, ఎవరి ప్రాణాలు వాళ్ళు దక్కించుకోవడానికి ఎటు పడితే అటు పరుగులెత్తే దినాలు రాబోతుండగా, ఆ దినములు రాక మునిపే
విడవబడే ఆ శ్రమలు 7 ఏళ్ల శ్రమలనే కాలము నీకు రాక మునిపే, విడవబడక మునిపే నీవు ఇక్కడనైనా నీ కోసం నువ్వు ఏడుస్తూ, అనేకుల కొరకు ఏడుస్తూ దేవుని కొరకు ఏడ్చే అనుభవాన్ని కలిగి ఉండు. అప్పుడు నీ ఏడుపు ఆగిపోద్ది. ఇప్పుడు ఏడవలేదా? ఇప్పుడు ప్రలాపించలేదా? ఇప్పుడు రోదన చేయలేదా? నువ్వు ఆయనకు లోబడలేదా? వ్యతిరేకంగా ఉన్నావా? నీ కుటుంబంతో దేవుని భ్రష్టత్వాన్ని కలిగి ఉండి దేవుని మహిమను పొందలేని స్థితిలో ఉన్నారా? విడవబడతావు, 7 ఏళ్ళ శ్రమలు అనుభవిస్తావు, తీర్పులో నిలబడతావు. తీర్పు దినమున నిలబడిన వాడు అగ్ని గుణంలో వేయబడతాడు. అక్కడ పండ్లు కొరుకుటయు, ఏడ్చుటయు, ప్రలాపించుటయు, పురుగు చావదు, అగ్ని ఆరని ఆ స్థలానికి వెళతావా? హ్యాపీగా ఈ లోకల్ ఎంజాయ్ చేస్తా, లేదా ఇప్పుడు లోబడి ప్రభు తట్టు తిరిగి విజ్ఞాపనకర్తవై రోదన చేస్తూ నీ కుటుంబాన్ని, గ్రామాన్ని, సంఘ సేవకునికి సపోర్ట్గా ఉండి ప్రభు కొరకు బ్రతుకుతావా? విడవబడక ఎత్తబడితే నిత్యత్వంలో 1000 సంవత్సరాల నీతి న్యాయంతో కూడిన పరిపాలనలో ఉంటావు. ఆ వెలుగులో ఉంటావు, ఆ మహిమను కలిగి ఉంటావు, ప్రభావాన్ని కలిగి ఉంటావు, ఆ నీతిమంతుల మధ్యన ఉంటావు. ఆయన యొక్క సిద్ధపరిచిన బహుమానములను నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి మాటలు మనం వెనుకలో ఫలింపు కలిగజేయండి. గట్టిగా 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 చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. కన్నీటి ప్రార్థనలు ఎంత ప్రభావం ఉందో ఒక్క మాట నేను మాట్లాడతాను. చిన్న సాక్ష్యం చెప్తాను. రవీంద్రారెడ్డి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎంత అద్భుతమైనటువంటి కన్నీటి ప్రార్థన గురించి చెప్పినారు. యేసుక్రీస్తు పరమదేవుడై ఉండి భూమికి మన కోసం వచ్చి, దేవదేవుడై ఉండి కూడా కన్నీరు గార్చి భూమి మీద ప్రార్థన చేస్తే, పాపంలో పుట్టి పాపంలో పెరిగి ఈ పతన ప్రపంచంలో బ్రతుకుతున్న మనం ఇంకెంత కన్నీటి ప్రార్థన చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఆ కన్నీటి ప్రార్థన ఒకానొక సమయంలో నాకు భయంకరంగా ముఖమంతా వాసింది. వినాలి, ముఖమంతా వాసింది గట్టిగా. లావైపోయినాను అనుకుని నేను ఫీల్ అవుతున్నా. నేను బాగున్నాలే, లావైనానని వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోమని సంఘస్థులంతా కూడా బాధపడుతూ రోజు చెప్తా ఉంటే 4-5 నెలలు అసలు పట్టించుకోలే. నేను నాలుక తడబడిపోతూ ఉంది, ఇంత లావైపోయినా, కళ్ళు వాసిపోయినాయి, ముఖం వాసిపోయింది, చాలా ఇబ్బంది పడుతున్నాను. అయితే అద్భుతమైన రీతిలో వాళ్ళు చెప్తూ ఉండగానే హాస్పిటల్ ఒకసారి చూపించుకుంటే 62% ఉంది థైరాయిడ్. నాకు ఎంత? 62%. ఇంకొక 20% ఉంటే మొత్తం అంతా అన్నీ కొట్టిపోయి చచ్చిపోతారని డాక్టర్ చెప్పారు. వెంటనే మందులు తీసుకొని ఒక 5,000 రూపాయలు అయింది. తీసుకొని వచ్చి ఇంటికాడికి వచ్చిన తర్వాత ఒకరోజు వేసుకున్నాను. నేను దాని మీద ఇష్టం లేకుండానే అవిశ్వాసంతో వేసుకున్నాను. అయినా ఒకసారి దేవుడి దగ్గరికి పోయి ప్రార్థన చేద్దాం. నా కన్నీటి ప్రార్థన అనుభవం ప్రతిరోజు అలవాటు మాకు, మా ఫ్యామిలీలో. పోయి బలిపీఠం మీద పడి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే నా కన్నీరు అట్లా దారలా కారుతుంది. దేవుని యొక్క హస్తం ఇట్లా వచ్చింది నా మీదకి. హల్లెలూయా. అది చెప్తుంటే ఇంకా ఏడుపు వస్తూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. బలిపీఠం మీద పడి ఏడుస్తూ ఉన్నాను, దేవుని హస్తం నా మీదకి వచ్చింది. నాలో ఉన్న థైరాయిడ్ని తీసి బయటపడేసింది. ఈ నిజమిది. మరలా పోయి ఆ డాక్టర్ దగ్గర మళ్ళీ టెస్ట్ చేయించుకున్నా. దేవుడు చెప్పాడు, పో చూపించుకోపో అన్నాడు. వెంటనే టెస్ట్ చేయించుకుంటే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ 3 నెలలకు టెస్ట్ చేయించా చూద్దాం అనుకొని. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ 3 నెలలకు టెస్ట్ చేయించా. ఎందుకు వస్తున్నామండి మీరు అని అడిగినాడు. వాళ్ళు ఏమన్నారు? ఎక్కడుంది మీకు? లేదు కదా, దేవుని కృప మీకు తోడై ఉంది అన్నాడు ఆ డాక్టర్. ఒక అన్యుడైనటువంటి డాక్టరు. దేవుని కృప, కన్నీటి ప్రార్థన దేవుణ్ణి సింహాసనం మీద నుండి లేచేటట్టు చేస్తుంది. మన సమస్యకు వచ్చి దిగుతాడు, మన సమస్య పారిపోతుంది. మనం ప్రభువుని ఆరాధిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దాం. చక్కటి అద్భుతమైన అంశాన్ని వివరించినటువంటి దైవదాసులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నా.